హలో అండి. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడూ చేసుకునే టమోటాలతో కాకుండా చెర్రీ టమోటా ఎండుమిర్చి పచ్చడి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోండి. అందులోనే ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. ఇక్కడ నేను 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నానండి. ఈ చెర్రీ టమోటాల క్వాంటిటీ వచ్చేసి 1/2 కేజీ ఉంటాయండి. అవి ఎండుమిర్చిని కూడా బాగా దోరగా వేయించుకొని అవి సపరేట్ చేసుకోండి. సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి చెర్రీ టమోటాలు కూడా వేసేసుకోండి. ఈ చెర్రీ టమోటాలు మేము అప్పుడే మా గార్డెన్లో నుంచి కోసుకొని వచ్చామండి. ఫ్రెష్గా ఉన్నాయి, ఆర్గానిక్గా పండించుకున్న టమోటాలండి ఇవి. ఎటువంటి పురుగు మందులు లేకుండా. ఈ టమోటాలు కూడా బాగా కుక్ అయిపోతాయండి. కొంచెం చింతపండు వేసుకోండి, ఎందుకంటే ఈ టమోటాలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను. ముందుగా మనం సపరేట్గా తీసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు వీటిని వేసుకొని మిక్సీ జార్లో 3 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఎండుమిరపకాయలు బాగా మెదిగిపోయే వరకు మిక్సీ పట్టుకొని, ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాక ఇలా వస్తుంది. ఆ తర్వాత చెర్రీ టమోటాలను వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత చట్నీ చూసారు కదా ఎలా ఉందో. మామూలుగా మనం టమోటా చట్నీ ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా చేసుకోవటమేనండి, ఎలా మిక్సీ పట్టుకుంటాము సేమ్ అంతే. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లోకైనా, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, దెబ్బరొట్టెల్లోకైనా, దేంట్లోకైనా, పొంగనాల్లోకైనా, గుంట పొంగనాలు దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చెర్రీ టమాటాలు మీకు ఎక్కడన్నా మార్కెట్లో దొరికినా తెచ్చుకొని ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 4 ముద్దలు ఎక్కువే తింటారండి ఈ పచ్చడితో. దీని టేస్ట్ తెలిస్తే చాలా బాగుంటుంది, నిజంగా నేను చెప్తున్నాను. మీరు ఎవరికన్నా ఈ చెర్రీలు దొరికితే మార్కెట్లో తెచ్చుకొని ఇలా పచ్చడి ట్రై చేసి తిని చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.